మాట్లాడడం జరిగింది. ఇక్కడ మాకు జెండా ఎజెండా ఒకటే, ఏం లేదు. ఎవరైతే బీదవారు ఉంటారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ పార్టీ జెండాలకు సంబంధం లేదు. ప్రజలు ఎవరైతే బీదవారు ఉంటారో వారి కష్ట నష్టాలను అర్థం చేసుకొని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే సద్గుణం నేను గత మాజీ కౌన్సిలర్గా నాకుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన డిఫీటెడ్ కౌన్సిలర్గా అయితేంది, ఇప్పుడు ఆమె భార్య అభ్యర్థిగా అయితేనేమి మేమిద్దరం ముగ్గురం యాక్టివ్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళు ఉన్నామో మేమందరం పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఇంతవరకు మేము నిర్విఘ్నం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే పార్టీ కూడా మా భాగ్యలక్ష్మి గారిని క్యాండిడేట్గా తోలడం జరిగింది. మేము కూడా మా ఎమ్మటున్న ఇప్పుడు మా యూత్ అయితేంది, ఇంతమంది మహిళా సోదరి మనులు అయితేంది, అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండల సైతం ఉదయం నుంచి ఇప్పటిదాకా ఆ డబల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ మైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ఈరోజు మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తల్లి దీవెనలతోని ఆ గుడి అభివృద్ధిలో కూడా మా గడ్డం భాగ్యలక్ష్మి గారు, మా గడ్డ వెంకన్న గారు తప్పకుండా వారిది కూడా ప్రధాన భూమిక ఉంటుంది, ప్రధాన పాత్ర ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఆ గుడి నిర్మాణం కొరకు పైనుంచి ఏ రకంగా నిధులు రావాలనో ఆ నిధులు రప్పించుకొని ఆ గుడి అభివృద్ధి చేసుకుంటాం, అమ్మవారిని నిలబెట్టుకుంటాం. ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. ఇంకోటి మా దగ్గర ముస్లిం పర్సెంటేజ్ కూడా బాగుంది. 300 ఓట్ల దాకా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిమ్స్ అంతా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఉంటారు, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటారు. మా దగ్గర ఓ 70-80 ఓట్ల వరకు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారు. మిగతా బీసీ నిమ్న జాతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఉన్నారు. మేము పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తిరిగిన దాంట్లో మేము ఇంటికి పోయి ఏదైతే వారిని ఓటు అర్జిస్తున్నామో వాళ్ళ కండ్లు మాకు సమాధానం చెప్తున్నాయి. బిడ్డ నిన్ను ఆశీర్వదిస్తాం, నిన్ను గెలిపిస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఖచ్చితంగా నేను మున్సిపాలిటీకి పంపిస్తాం బిడ్డ. మాకేదైనా చిన్న పనులు ఉంటే అటు రహీంబాయ్ ఉండు, అబ్దుల్ రహీంబాయ్, మీ ఆయన గడ్డ వెంకన్న ఉండు, అందరు వాళ్ళిద్దరు కలిసి వాటిని మంచి వచ్చాడో మిగతా పెద్దల సహకారం అందరిది తీసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మీకు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని కాపాడరే, మేము మిమ్మల్ని కాపాడుతామని వాళ్ళు మాకు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ వాళ్ళ ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే, కాబట్టి ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సద్వినియోగం చేసుకొని పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మీరు మాకు సహకరించినందుకు పత్రికా సోదరులకు కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అభ్యర్థిని గడ్డం భాగ్యలక్ష్మి తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.